వాయమ్మో నాయనో, నా 19.5 years ఫిట్నెస్ జర్నీలో నేను ఎన్నో నేర్చుకున్నామా. ఫస్ట్ వచ్చేసి డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, రెస్పెక్ట్, మెయిన్లీ పేషెన్స్ లేకపోతే ఏ పని చేయలేమా. సో చాలా మంది అడుగుతుండే, నువ్వు 19.5 years నుంచి చేస్తున్నావు, నీ బాడీ ఏంది నార్మల్గా ఉందంటే, మా గుర్తుపెట్టుకో, నా టార్గెట్ బాడీ బిల్డింగ్ కాదు, నా టార్గెట్ జస్ట్ ఫిట్గా ఉండడం. నా ఫిట్నెస్ వీడియోస్తోని 10 మందిని మోటివేట్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే మనం హెల్దీ ఉన్నామా, మనం ఫిట్గా ఉన్నామా, ఎండ్ ఆఫ్ ద డే రేపు పొద్దున మన పిల్లలు పెద్దగా వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు మనం వాళ్ళని చూసేటట్టు ఉండాలి. మా 50s, 60s చచ్చిపోతే మన పిల్లల్ని ఎవడు చూసుకుంటాడు మా, వాళ్ళు సెటిల్ అవ్వరు. మన పిల్లలు హ్యాపీగా ఉండాలా, మన పిల్లలు ఎదిగి పెద్దగా పెళ్లి చేసుకునేంత వరకు మనం హ్యాపీగా మనం వాళ్ళని చూసేటట్టు ఉండాలా. డబ్బులు ఏమున్నాయేమో, ఏ పని చేసినా సంపాదించవచ్చు, బట్ హెల్త్ ఒక్కసారి ఖరాబ్ అయితే మొడ్డ ఊడ్చిపోతామ్మా. మనం ఎన్ని రోజులు సంపాదించిన అన్ని లాస్ట్కి అదే హాస్పిటల్లో తలగబెడతాం. బట్ అదే డైలీ ఒక రోజు 1 hour ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా ఉంటామ్మా. లైఫ్ లాంగ్ మనం బతికిన రోజులు హ్యాపీగా ఉంటాం. మనం చచ్చేంత వరకు ఎవ్వరితో హెల్ప్ తీసుకోవద్దు. మనం సొంతంగా నడవాలా. చచ్చిపోయేటప్పుడు కూడా మనం సొంతంగానే చచ్చిపోవాలా. లాస్ట్ మినిట్లో చాలా మంది బెడ్ మీద పడిపోతారు, ఏంది బెడ్ సోర్ అయిపోతారు. అట్లా అవ్వద్దు మామ ఎప్పుడు. ఎందుకంటే మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉండొద్దు. మనం చచ్చిపోతే హ్యాపీగా చచ్చిపోవాలా. మనం చేసిన పని హ్యాపీనెస్తో క్రియేట్ చేయాలా. 10 మంది మోటివేట్ అయ్యేటట్టు ఉండాలి మన వర్క్. లైఫ్లో అందరు కష్టపడతారు మా, అందరు పని చేసే బతుకుతారు. సో ఎన్ని సంపాదించి ఏం చేస్తారు మా, లాస్ట్కి మళ్ళీ హాస్పిటల్లో తలగబెడతాం. అదే డైలీ మనం ఒక 1 hour ఎక్సర్సైజ్, జిమ్, యోగా, సైక్లింగ్, థ్రెడ్మిల్, వాకింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, ఏదో ఒకటి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉందంటే ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. మన తరతరాలు చూస్తారమ్మా, మన మనవలు మనవరాలు మనం చూస్తారు. వాళ్ళని ఎత్తుకోవచ్చు. కనీసం డైలీ వెళ్ళండి మా, ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయండి. 1 hour చాలు మా. మీకు నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చినట్టు తినండి, నచ్చినట్టు ఎక్సర్సైజ్ చేయండి మా. 3 cheers బేబే.